ఇక్కడ చూడండి ఇంటి ముందర తులసి చెట్టు కనిపిస్తుందా? ఎంత పెద్దగా ఉందో తులసి చెట్టు. ఆ తులసి చెట్టుకి అయితే ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేస్తారు. అది ఈ గుర్రగుంపు తాండాకు వచ్చేసి ఒక గుర్రపు శాపం అయితే తగిలింది అంటున్నారు. అది ఎందుకు తగిలింది, ఎలా తగిలింది అనేసి ఈ ఊరంతా ఖాళీ అయిపోయిందండి. ఆ గుర్రము కడప జిల్లా సదాశివరాయల కాలం నాటి అతి పురాతనమైన శ్రీ శ్రీ సిద్ధ మల్లేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉందంట ఇక్కడలో. ఇదిగో ఈత చెట్టు కాదు, ఇదిగో 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 ఈత చెట్టు అన్నట్టు అదిగో 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 అక్కడ రెడ్ కలర్ చెట్టు కనిపిస్తుంది. ఈ నీళ్ళలో నుంచి వెళ్ళితే మనం ఒక 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒక ఊరు వస్తుంది. ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాలండి మనం. లాస్ట్లో అయితే కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్తే ఒక ఊరు ఉంది. మీరు హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే కడప డిస్టిక్లోని జమాల్పల్లి అనేసి ఒక పల్లె అయితే ఉంది మనకు రోడ్డు పైన హైవేలో. ఆ పల్లె రాకముందే 1 కిలోమీటర్ లోపలైతే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక ఊరు ఉంది. అది వచ్చేసి గుర్రగుంపు తాండా అనేసి అంటారంట. ఆ గుర్రగుంపు తాండా మనం ఎందుకు విజిట్ చేయడానికి వచ్చామంటే, సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్ అయితే. ఈ గుర్రగుంపు తాండాకు వచ్చేసి ఒక గుర్రపు శాపం అయితే తగిలింది అంటున్నారు. అది ఎందుకు తగిలింది, ఎలా తగిలింది అనేసి ఈ ఊరంతా ఖాళీ అయిపోయిందండి. ఆ గుర్రపు శాపం వల్ల ఖాళీ అయిందా, లేదంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనేసి తెలుసుకోవడానికే మేమైతే మదనపల్లి నుంచి 125 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము ఈ ఊరు వరకు. సో ఈ ఊరి దారి చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు, అది ఏమంటారు బిత్తరైపోతారనమాట. ఈ దారిలో మీరు ఎక్కడ ఎలా వెళ్ళారు అనేసి. అలాంటి ఒక ప్లేస్ అయితే మీ అందరికీ చూపించడానికి అయితే మేము గుర్రగుంపు తాండాకు అయితే వచ్చేసామన్నమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఈ ఊరి మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. అండ్ ఇంకో విషయం మీ అందరికీ మేము చెప్పుకోవాల్సింది ఏమంటే, మాకైతే ఈ రోజుకి 30K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇలాగే 100K తొందరగా చేర్పించేస్తారని అనుకుంటున్నాను. అది మీరు ఒక్కటి చూడడం వల్ల కాదు, మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మన వీడియోస్ని అయితే మొత్తం కంప్లీట్గా ఒక వీడియో పెట్టిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసారంటే ఇంకో నలుగురికి అయితే సజెస్ట్ చేస్తుంది మన వీడియో. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ లైక్ అండ్ హైప్ ఇవ్వండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. ఈ ఊరు వచ్చేసి ఒక డ్యామ్ అండి. ఒక డ్యామ్లో వచ్చేసి ఊరు ఉందంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజమే. ఈ డ్యామ్ ద్వారా అయితే ఈ ఊరైతే నిండిపోయేది, ఇళ్ళల్లోకి అయితే నీళ్ళు వచ్చేసేది. ఒకప్పుడైతే ఇక్కడ వాటర్ ఎక్కువగా అయిపోతే ఇక్కడ ఉండే జనాలకి తిండి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటే వాళ్ళైతే ఆ గుట్టు కనిపిస్తుంది కదా పైన గుట్ట, ఆ గుట్ట అయితే ఎక్కేసే వాళ్ళంట. పడవలో వచ్చి వీళ్ళకైతే అన్నాలు అదే పనిగా అయితే చేర్పించే వాళ్ళంట. సో అలాంటి ఇబ్బంది పడే ఈ ఊరు ఎందుకు ఖాళీ చేశారు, ఎప్పుడు ఖాళీ చేశారో లోపలికి వెళ్ళి మనం అంతా తెలుసుకుందాము. ప్రస్తుతం అయితే ఊర్లో ఎవ్వరు లేరు. ఈ ఊరు అయితే మొత్తం ఖాళీ అయిపోయింది, టోటల్గా ఖాళీ అయిపోయింది ఇల్లు. ఒక్క కుటుంబం కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ సంసారం లేరనమాట. అంటే ఒకరు లేని ఊరికైతే మనం చూపించడానికైతే ఈరోజు మళ్ళీ వచ్చేసాం, సాహసం చేసుకుంటూ వచ్చామన్నమాట. డ్యామ్లో ఊరు ఉందంటే ఇది ఒక విచిత్రం అనిపించింది మనకు. సో ఇలాంటి వీడియోస్ మీ ముందరికి తీసుకొని రావాలనేసి మన కాన్సెప్ట్. ఇదిగో ఈత చెట్టు కాదు, ఇదిగో 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 ఈత చెట్టు అన్నట్టు అదిగో 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 అక్కడ రెడ్ కలర్ చెట్టు కనిపిస్తుంది. ఈ నీళ్ళలో నుంచి వెళ్ళితే మనం ఒక 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఒక ఊరు వస్తుంది. ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాలండి మనం. లాస్ట్లో అయితే కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్తే ఒక ఊరు ఉంది. మీరు నమ్ముతారా? సో ఆ కొండలో ఉండే ఊరే మీకైతే చూపించబోతున్నా. వానలు వస్తే ఈ దారి మొత్తం మునిగిపోతుంది, పడవలో ప్రయాణం చేయాలి. అలాంటి ఊరైతే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను ఈరోజు. సో చాలా అతి కష్టం పైన అయితే వెళ్ళాలి. నేను చేసే సాహసం మీరు చూసారంటే వామ్మో అంటారు. సో అలాంటి సాహసం చేసుకుంటూ గుర్రగుంపు తాండా అదైతే చూడ్డానికైతే వెళ్తున్నాం మనం. మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి గుర్రగుంపు తాండాకి. ఇప్పుడు మనం అయితే ఒక డ్యామ్లో నుంచి అయితే మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము. సో ఒక్కసారి రోడ్డు చూడండి. ఈ గుంతల్లో నుంచి వాళ్ళైతే ఆ కాలంలో ఎలా వచ్చేవారో ఏమో తెలీదు. ఏదో 1 సంవత్సరం ముందు కూడా ఉన్నారంట అక్కడ అయితే కాపురాలు ఉన్నారు. సో అడుగుదాము. ప్రస్తుతం అయితే చూడండి గుర్రగుంపు తాండా గ్రామం, సీకే దిన్ని మండలము, కడప జిల్లా సదాశివరాయల కాలం నాటి అతి పురాతనమైన శ్రీ శ్రీ సిద్ధ మల్లేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉందంట ఇక్కడ లోపల. అది కూడా మనం కనిపిస్తే అది కూడా ఒకసారి వీడియోలో చూపించేద్దాము. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ డ్యామ్లో నుంచి లోపల వాళ్ళు దారి ఉన్నప్పుడు వస్తూ ఉంటారంట. ఒకవేళ డ్యాము నిండిపోతే పడవ ప్రయాణం ఇక్కడ. సో పడవ ప్రయాణంలో వాళ్ళైతే వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. అయితే వానలు పడితే చాలా కష్టాలు పడ్డారంట. ఇంకో విషయం చెప్పేది ఏమంటే, ఇక్కడ ఒక గుర్రపు శాపం వల్ల అయితే ఈ ఊరైతే వల్లకాడైంది. అంటే ఈ ఊరు వదిలేసి అందరూ ఊరు బయట వెళ్ళిపోయారంటున్నారు. మనం లోపలికి వెళ్ళి విచారిద్దాం ఎవరైనా ఉన్నారా లేదా అనేసి, లేదంటే మనం ఎవరినైనా అడిగి కూడా తెలుసుకుందాం అనమాట. ఉండేది ఉండేట్టుగానే పెట్టేద్దాం అనమాట.
ఇక్కడైతే చూడండి దారి అయితే ఇలా ఉందండి, మొత్తం ఈ కొండలో నుంచి దారి పడ్డట్టు ఎలాగో ఉంది, చూడొచ్చు మీరే. ఏదో కొండ ప్రయాణం చేస్తున్నట్టు ఉంది మాకైతే. ఇక్కడ చాలా అతి కష్టం పైన అయితే వెళ్తున్నాము. దారి అయితే అస్సలు లేదు, ఇలా మట్టి రోడ్డు మాత్రమే ఉంది. ఇంకా కొన్ని చోట్ల అయితే గుంతలు అయితే దిగి ఎక్కాలి బండి, అయితే అంత కష్టంగా ఉందన్నమాట. ఇలాంటి ఊర్లో ఎందుకున్నారు, ఎందుకు ఖాళీ చేసేస్తారో మాకైతే తెలీదు. ఇంకోటి ఏమంటే ఇక్కడ పాత పురాతనమైన వాళ్ళ పెద్దవాళ్ళ సమాధులు కూడా ఉన్నాయండి. అవి కూడా వదిలేసి వెళ్ళాలంటే ఎవరికైనా చాలా ఇబ్బంది, బాధాకరంగా ఉంటుంది. అసలు వాళ్ళ జ్ఞాపకాలను అయితే వదిలేసి వెళ్ళాలంటే బాధాకరంగా ఉంటుంది. చూడండి ఒకసారి దారి మీరే గమనించండి ఎలా ఉందో. ఈ చెట్లలో నుంచి చూడండి, పులులు వచ్చినాయా, చిరుతలు వచ్చినాయా, ఏం వచ్చినాయా కానీ అంతే మనుషులు. ఊరైతే ఎంట్రన్స్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి మీరు సమాధులు, ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళ సమాధులు ఉంటాయి ఇవి. ఈ ఊరోళ్ళు చాలా తరాలుగా ఉందంట ఈ ఊరైతే. స్టార్టింగ్లోనే ఒక గుడి అయితే ఉంది మాకు, ఎంట్రన్స్లోనే గుడి కనిపిస్తుంది ఊరికి. హవేలీలు ఉన్నాయంట, ఎలాంటి ఇండ్లు ఉన్నాయి మొత్తం చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఊరికి ఒక స్కూల్, గుడి, బడి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక బడి అయితే ఉంది, చిన్న బడి. ఒక 2 రూములు, అంటే రూమ్ అయితే ఒక్కటే, 2 వాకిళ్ళు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు. ఇక్కడ ఒక స్కూలు. సో ఈ స్కూల్లో ఎంతమంది చదివారో, ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు. సో నాకైతే ఏమైనా అనుకోండి, చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇలాంటి ఊర్లు కూడా వదిలేసి వెళ్తారా అనేసి. ఇక్కడ చూడండి మీరు, గుణింతాలు, తెలుగు నెలలు. ఒకప్పుడు ఇక్కడైతే మాస్టర్స్ నిలబడి చదువు చెప్తూ ఉంటే ఇక్కడ పిల్లలు కింద కూర్చొని, అంటే అప్పుడు ఫ్లోర్ పైనే కదా కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది, వాళ్ళకు కూడా ఇప్పుడైతే బెంచ్లు వచ్చేసాయి అనమాట. కానీ ఇలా కింద కూర్చొని వాళ్ళు వింటుంటే, వీళ్ళు పాఠాలు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసి వాళ్ళు ఎంత బాధపడతారో అది నేనైతే అంటే ఇమాజిన్ చేయగలను. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఇల్లు కూడా పగిలిపోయిందండి. ఒకటి కూడా అంటే ఇప్పుడు ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా అయిపోయాయి అనమాట. ఇక్కడ చూడండి ఒక ఫ్యాన్ కూడా ఉంది, గోడ పైన చూడండి ఒక ఫ్యాన్ ఉంది. ఇల్లు అయితే మొత్తం పగిలిపోయింది. ఇలాంటి ఇండ్లు వదిలేసి వెళ్ళడం ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. ఒకసారి గమనించండి మీరు. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, ఇదేదో ఆఫీస్ లాగా యూజ్ చేసినట్టున్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. అక్కడ పాఠశాల బోర్డు అయితే ఇక్కడ వేసేసారనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇక్కడ కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇంకా దీనికి కూడా 2 రూమ్లు అయితే ఉన్నాయి. ఇది ఒక పెద్దగా ఉంది ఇల్లు అయితే చూడొచ్చు మీరు. అప్పట్లో ఇది ఇల్లు పెద్దగా అంటే నిజమే, ఇది పెద్దిల్లు. సో ఇంత పెద్దిల్లు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కట్టుకోవడానికి ఒక ఇల్లు కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇంటి ముందర తులసి చెట్టు కనిపిస్తుందా, ఎంత పెద్దగా ఉందో తులసి చెట్టు. ఆ తులసి చెట్టుకి అయితే ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేస్తారు. అది మనకు తెలిసిందే కదా, అది హిందూ సంప్రదాయము. అది మామూలుగా తెల్లారితోనే వాళ్ళైతే ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు చూడండి మొత్తం చెట్లతో అయితే మొత్తం కప్పుకుపోయిందనమాట. 1 సంవత్సరం ముందు కూడా కొంతమంది ఉన్నారంట ఇక్కడ. సో చాలా ఇబ్బంది పైన ఉన్నారు. ఇంకా కరేపాకు చెట్టు ఉంది చూడండి ఇక్కడ. ఓ మై గాడ్, స్మెల్ అయితే చాలా బాగుంది కరేపాకు. ఇది వచ్చేసి ఇంటి ముందర అల్లనేరేడు చెట్టు అండి. అల్లనేరేడు చెట్టు అయితే ఇంటి ముందర కాయలు రాలుతూ ఉంటే, రోజు అన్ని కాయలు ఎత్తుకొని తింటూ ఉంటే వేరే లెవెల్ కదా. ఇంకో విషయం ఏమంటే మనకి ఇక్కడ తెలిసింది ఏమంటే, ఇక్కడ గర్భవతులు ఉంటే నేను అడిగాను, అంటే ఇక్కడి నుంచి వాళ్ళు గుర్రగుంపు తాండా నుంచి వీళ్ళకి ఒక 5 కిలోమీటర్స్ ముందర, అంటే ఊరికి దగ్గరలో అయితే మనకు హైవేకి దగ్గరలో అయితే వాళ్ళకి జాగాలు అయితే ఇచ్చారంట. ఆ జాగాల్లో వచ్చేసి వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారు. నేను వాళ్ళకు ఒక క్వశ్చన్ చేశాను, అవును ఈ ఏరియాలో మీకు ఒకవేళ గర్భవతులు ఎవరైనా ఉంటే, ఒక ముసలోళ్ళు అంటే మీరు ఏం చేసేవాళ్ళు అని నేను క్వశ్చన్ చేశాను. ఆ అక్క ఏం చెప్పిందంటే నాకు, అలా అయితే వాళ్ళు ఒక 10-15 మంది అయితే ఆడవాళ్ళు కలిసి వాళ్ళు అయితే డెలివరీ చేసేవాళ్ళంట. ఇప్పట్లో అయితే ఆపరేషన్లు, హాస్పిటళ్ళు అది ఇది తిరుగుతున్నారు. కానీ అప్పట్లో అయితే అంతా ఇలాగే జరిగేది. ఒక 2-3 సంవత్సరాలకు ముందు కూడా వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు కూడా అలాగే చేశారంట డెలివరీలు అయితే. ఒకరోసారి అయితే ఈ ఏరియా మొత్తము నిండిపోయిందంట, నీళ్ళు వచ్చి ఇండ్లన్నీ నిండిపోయినాయంట. వీళ్ళు ఏం చేశారు, ఇక్కడి నుంచి అటుపైకి గుట్టు ఉందంట ఒకటి, ఆ గుట్టపైకి ఎక్కేశారంట ఇక్కడ ఉండే జనాలు. సో గవర్నమెంట్ తెలుసుకొని వాళ్ళకు పడవలో అయితే కొద్ది
రోజులు అంటే ఒక 1 వీక్ వరకు వాళ్ళకు ఫుడ్ అనేది మొత్తము అక్కడ వరకు చేర్పించారంట. ఆ గుట్టపై వరకు పడవల ప్రయాణం చేసుకొని వచ్చి వాళ్ళకైతే ఫుడ్ అందించారు. సో ఏదేమైనా మన గవర్నమెంట్కి అయితే హ్యాట్సప్ చేయాలి. ఇంకా ఇలాంటి గుట్టల్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాలి, వీళ్ళకైతే మంచి తావు ఎక్కడైనా జాగా చూపిద్దాము అనేసి వాళ్ళైతే హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అయితే వాళ్ళకైతే జాగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే అక్కడ ఇండ్లు కట్టుకొని అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. మొత్తం ఒక 60 కుటుంబాలు అయితే ఉన్నారు ఇక్కడ. ఇక్కడైతే చూడండి హవేలీ అని అన్నారు ఒక అక్కగారు అయితే, అక్కడ హవేలీ అయితే ఇదే అనుకుంటా. సో హవేలీ అంటే ఆ కాలంలో ఒక మంచి వాల్యూ అనమాట. హవేలీ అంటే ఒక పెద్ద బిల్డింగో బంగ్లానో ఉన్నట్టు వాళ్ళకైతే భావించేవాళ్ళు. షాప్ ఉంది, ఏమన్నా తీసుకుంటారా, ఏమన్నా కావాలా మీకు కూల్ డ్రింక్స్ ఏమన్నా? సో ఇక్కడైతే ఒక బంక్ ఉంది, బంక్ అంగడి. అప్పట్లో ఇప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న పల్లెల్లో బంకులు పెట్టుకొని అంగడి అయితే పెట్టారు కదా, చిల్లర అంగడి. ఇంకా ఈ వీధి అయితే మనకి ఇక్కడి నుంచి అక్కడ వరకు లాస్ట్. సో చాలామంది చెప్పేది ఏమంటే 90 కుటుంబాలు అనేసి. అంత పెద్దది ఏం లేదండి ఊరు, మొత్తం ఒక 60 కుటుంబాలే. ఎందుకంటే చూస్తేనే తెలిసిపోతుంది మనకు. మొత్తం పగిలిపోయినాయి చూడండి, అక్కడ ఇక్కడ అంతా మొత్తం బండలు రాళ్ళు. అబ్బా ఇక్కడ చూడండి తోరణాలు కట్టి పెళ్ళి అయినట్టు ఉంది. ఈ ఇంట్లో ఏదో తోరణాలు కట్టేసి పెళ్ళి చేసేసి ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయినట్టుగా అనిపించింది నాకైతే. చూస్తానే నాకైతే చాలా బాధ వేసింది, నిజం కదా. సో ఆ తోరణాలు అయితే నాకు పెళ్ళి కట్టినట్లు కనిపించింది. మీరేమంటారో నాకు తెలీదు, నాకైతే అనిపించింది, నేను చెప్పాను అనమాట. ఇంకా ఇక్కడైతే బోర్ ఒకటి ఉంది, వాటర్ వస్తున్నాయో లేదో తెలీదు. అంటే బోర్ ఆన్ చేస్తే వస్తాయి వాటర్ అయితే ఇప్పుడు లేవు. ఇక్కడైతే చూడండి చెట్టు కింద అయితే చాలా అంటే చాలా చల్లగా అయితే ఉంది. ఇక్కడి నుంచి ఊరు కనిపిస్తుందేమో అని ఎక్కాను, ఊరు అయితే కనిపించడం లేదు కానీ గుట్ట అయితే కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఆ గుట్ట ఒకసారి జూమ్ చేయండి కెమెరామెన్. ఆ గుట్టపైకి ఎక్కేవాళ్ళంట. అప్పుడప్పుడు వానలు వచ్చి ఊరి మునిగిపోతుందని భయపడి మునిగిపోకముందు అయితే ఆ గుట్టపైకి చేరుకొని వాళ్ళైతే సేఫ్టీగా ఉండేవాళ్ళు. ఆ గుట్టపై వరకు పడవలో వాళ్ళకు ఫుడ్ తెచ్చి అందించేవాళ్ళు. సో చాలా గ్రేట్ కదా. ఈ ఊరికి చెప్పుకోవాల్సిన చరిత్ర అయితే ఉందండి. ఎందుకంటే మునిగిపోయే ఊర్లో వీళ్ళు సంసారాలు ఉన్నారు. అలాగే వీళ్ళ బాధ్యత కోసము, వీళ్ళ సేఫ్టీ కోసం మన గవర్నమెంట్ అయితే వాళ్ళకు ఫుడ్ అందించడము, వాళ్ళకు అప్పుడప్పుడు బాగోగులు తెలుసుకోవడము ఇలాంటివన్నీ. సో సేద్యాలు కూడా బాగా జరిగేవంట ఇక్కడ ఒకప్పట్లో. ఇప్పుడైతే ఊరు ఖాళీ చేపించేసింది గవర్నమెంట్ అయితే. ఎప్పటికైనా వీళ్ళకు ఇబ్బంది ఈ ఊరు అనేసి ఖాళీ చేపించేసినారనమాట. రండి మీకైతే ఒక ఇల్లు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు. ఇక్కడైతే మొత్తం సామాన్లు అయితే తీసుకెళ్ళిపోయారు. పైన స్లాబ్ అయితే రేకులు వేసారో ఏమో, రేకులు అయితే తీసేసినారు. ఇంకా కిటికీలు అవన్నీ అయితే ఇట్లే వదిలేసి చూడండి వెళ్ళిపోయారు. ఇది ఒక కిచెన్ అనుకుంటా నేనైతే. కొన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యాన్ బాక్స్ ఉంది, అరే మొబైల్ ఫోన్స్ ఉన్నాయండి ఇక్కడ. మొబైల్ ఫోన్ F788 అంట, టిన్మో కంపెనీ. సో చైనా ఫోను. అరే ఇక్కడ చూడండి కొత్త ఫోన్ డిస్ప్లే ఉంది, అంటే టచ్ ఫోన్ ఉంది. హలో 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 ఫోన్ టెస్టింగ్. సో డిస్ప్లే ఉంది ఇక్కడ, బ్యాటరీ లేదు. ఇది మైక్రోమాక్స్ మొబైల్ అంట అండి. ఒకప్పట్లో నేను కూడా మైక్రోమాక్స్ మొబైల్ అయితే వాడాను. సో మీకు చూపిస్తున్నాను, బట్ ఇలాంటివన్నీ ముట్టుకోకూడదు అంటారు. నేను అలాంటిదంతా ఏం కేర్ చేయను అన్నమాట. ఇక్కడ చూడండి టీవీ రిమోట్ షెల్స్తో పాటు ఉన్నాయి. చూడండి మీకు ఎవరికైనా టీవీకి ఏమైనా పనికి వస్తుందేమో. ఓహో బా ఎంత బరువు ఉంది ఇది. టార్చ్ లైట్ బరువు ఉందంటే దీంట్లో షెల్స్ ఉన్నాయి. అది మ్యాటర్. బ్యాటరీ అండి, పెద్ద బ్యాటరీ ఉంది దీంట్లో. ఇలాంటి పల్లెల్లో అయితే పెద్దవాళ్ళు చేనుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోయేకి వచ్చేకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి బ్యాటరీస్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేతిలో అయితే ఇట్లా బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ పూజ సామాన్లు పెట్టుకుండే పూజ గది ఇది. లాఫింగ్ బుద్ధ ఉన్నాడండి ఇక్కడ. సో లాఫింగ్ చేస్తున్నావు కానీ ఊరికి సేఫ్టీ చేసావా? చేయలేదు కదా మరి లాఫింగ్ బుద్ధ గారు మీరు. ఇక్కడైతే చూడండి హనుమాన్ ఉన్నాడు. ఇది పూజకి పెట్టుకుండే పటాలు అయితే చూడండి ఇక్కడైతే ఒక ఫ్రేమ్ లాగా కట్టేశారు. మ్యాచ్ బాక్స్ కూడా ఉంది. ఓ మై గాడ్, ఎవరిదో ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి. ఫోటో అయితే లేదు. హోల్డర్ నేమ్ అయితే బుక్కే మనవిత అంట, డాటరు. అలాగే బుక్కే బాలాజీ నాయక్. సో ఎవరిదో ఇక్కడ ఉంది. ఈ వీడియో చూస్తే కనుక ఇక్కడికి వచ్చి మీరు తీసుకోండి. ఇక్కడైతే మీ ఆరోగ్యశ్రీ కార్డ్ అయితే ఉంది, అక్కడే పెట్టేసాం మేమైతే. ఇంకా వెళ్దామా మనం. ఇక్కడ పైన అయితే వెంకటేశ్వర స్వామి పటం కూడా పెట్టారు. ఇక్కడైతే చూడండి ఒకటి వాకిలికి ఎదురుగా అయితే పెట్టారనమాట.
మంచం గుర్తుకే ఓటేయండి. ఊరైతే మంచంలాగా మారిపోయింది, ఇల్లులాగా అయితే లేదు. ఇలాంటి కొండరాళ్ళని అయితే చీల్చుకొని వచ్చి ఇల్లులాగా అయితే బేర్చేసి ఇల్లు కట్టేసుకుంటారు అప్పట్లో. ఇది కూడా అలాగే, అంటే ఇల్లు అయితే ఆ పక్క కట్టారు, కానీ ఇదైతే హమాం అంటే వాష్రూమ్స్ కోసం అయితే ఇది ఇలా బేర్చుకో ఉంటారు వాళ్ళు. ఈ రాయి అయితే కొండరాయి. డివిడి ఉంది ఏందో ఇక్కడ, శ్రీ పద్మావతి అమ్మవారి శ్రీరామ నామాలు అంట. చూడండి ఇక్కడైతే ఒక డివిడి ఉంది. సో ఆల్మోస్ట్ అదైతే పగిలిపోయింది, వర్క్ చెయ్యదు. ఇంకా ఇదొక వీధి అంది, ఆ పక్క చూసాము, ఈ పక్క చూస్తున్నాము. సో ఇంకా ఇలాగే లోపలికి వెళ్తే ఏమన్నా గుడులు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ మనకు అక్కడ ఉంది కదా పాత శివాలయం ఏదో ఉంది గుడి అనేసి మనము బోర్డు పైన అయితే చదివాము. ఓ ఇక్కడ గేట్ ఇల్లు కూడా ఉందండి, ఒకటి చూద్దాం రండి. గేటుకి అయితే తాళం వేశారు. ఇది కూడా ఒక హవేలీ, పెంకుటిల్లు చూడండి హవేలీ. సో ఇది రెండింట్లు కలిపి ఒకే గేట్ అయితే ఉందనుకుంటా. ఇక్కడైతే సామాన్లన్నీ అన్నీ అట్లే ఉన్నట్టున్నాయి. వీళ్ళైతే గేడేసి వేసి పెట్టేశారనమాట. ఇది తీసుంటే లోపలికి వెళ్ళి చూపించేదాన్ని, బట్ కుదరదు. ఇంకా ఈ పక్క అయితే ఇంకో ఇల్లు అయితే ఇంకా చాలా బాగుంది. ఇది కొంచెం నీట్గా ఉంది, అంటే వీళ్ళైతే వస్తూ పోతూ ఉంటారేమో. ఎవరైనా కానీ ఇల్లు మూసి పెట్టేస్తే అట్లే వదిలేస్తే చెడిపోతాయి. కొద్దిగా కొంచెం నీట్గా ఉందంటే ఎవరన్నా వచ్చి పోతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ రెండిండ్లు కూడా కొద్దిగా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. సో వాన వచ్చేటప్పుడు వాళ్ళైతే ప్రయాణించే దారి అయితే ఇదేనండి. చూడండి ఇలా ప్రయాణించి వాళ్ళు నీళ్ళలో నుంచి ఆ గుట్టపైకి అయితే ఎక్కేసేవాళ్ళు. ఈ గుట్టపైకి ఎంతవరకు వెళ్ళొచ్చో మనం చూద్దాం, కొద్ది దూరం అయితే వెళ్ళి. సో ఇక్కడ కూడా మనకు షార్ట్కట్ రూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం పడవ తీసుకొని వచ్చి వాళ్ళకైతే ఫుడ్ అందించే వాళ్ళంటే చాలా గ్రేటే. వాళ్ళు కూడా గ్రేటే, ఇక్కడ ఉండేవాళ్ళు ఈ గుట్ట ఎక్కి మరీ ఇక్కడ ఉన్నారంటే అంత కష్టపడి ఈ ఊర్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందండి. గుర్రానికి ఎప్పుడో ఈ గుర్రపు విషయం చెప్పాను కదా మీకు, గుర్రం శాపం అనేసి. సో ఆ గుర్రం శాపం గురించి చెప్తాను, ఒక మాట వినండి. ఇక్కడైతే ఇది డ్యాము. ఈ డ్యాము ఎప్పుడైనా కానీ కట్ట పగిలి లోపలికైతే ఇండ్ల లోపలికైతే నీళ్ళు వచ్చేస్తాయనేసి భయపడి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. లోపలైతే వాళ్ళు భయంతో ఎవరికి చెప్పుకోలేక చూపించుకోలేక అయితే జీవించేవాళ్ళు. ఒక 5 తరాలకు ముందంట, ఇప్పుడైతే కాదు, 5 తరాలకు ముందు ఈ ఊరి దేవత, గ్రామదేవత అయితే ఎవరికో కల్లో కనిపించి ఒక గుర్రాన్ని అయితే బలి ఇచ్చి ఆ కట్ట దగ్గర అయితే దగ్గరలో గుర్రాన్ని అయితే సమాధి చేయండి అని చెప్పిందంట. సో అలా చెప్పిన తర్వాత అయితే వీళ్ళైతే ఆ గుర్రాన్ని అయితే ఒకటి అక్కడ పూడ్చేశారు అనేసి చెప్తున్నారు. అదేమో నిజమేనంట, కానీ ఇప్పుడు కాదు, ఒక 5 తరాలకు ముందు. నాకు తెలిసి ఒక 250 ఏళ్ల నుంచి ఉంటుంది ఈ ఊరు. ఎందుకంటే ఇంకా 4-5 తరాలకు ముందు అయితే గుర్రాన్ని అయితే పూడ్చేశారు అని అంటున్నారు. వాళ్ళ పెద్దలు ఎవరు పెద్దలు అయితే చేశారో తెలీదు. గ్రామదేవత అయితే కళ్ళలో కనిపించి చెప్పిందనేసి వాళ్ళు ఆ పని చేశారు. అయినా కానీ ఈ ఊరైతే నిండిపోవడం అయితే తగ్గలేదు. గవర్నమెంట్ అయితే గుర్తించి వీళ్ళకు ఇక్కడ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది, ప్రాణాలకే మీకు అపాయం ఉంటుంది, ఇక్కడ వద్దు అనేసి గవర్నమెంట్ గుర్తించి వీళ్ళకైతే హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అయితే వీళ్ళకైతే ఇండ్ల జాగా అయితే ఇచ్చింది. కట్టుకోవడానికి డబ్బులు అయితే ఇవ్వలేదు, మనము సొంత డబ్బు అయితే పెట్టి మనమైతే కట్టుకోండాము. మొత్తానికైతే జాగా ఇచ్చారు. ఇక్కడ ఉండేంత సౌకర్యం అక్కడ లేదు అనేసి వాళ్ళు అంటున్నారు. అదేం సౌకర్యమో వాళ్ళకైతే, నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి నాకు. ఇలాంటి ఊర్లో ఇబ్బంది పడి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒక రోడ్డు ఉండి నీళ్ళుండి సౌకర్యంగా వస్తూ పోతూ ఉంటే అది ఓకే, బట్ ఏదైనా ఒక వెహికల్ అన్నా రావాలి కదా లోపలికి. వీళ్ళ ఓన్ వెహికల్ ఉండాలి, అది కూడా సాహసం చేసుకుంటూ రావాలన్నమాట. ఇంకా డ్యామ్ నిండిపోయినప్పుడు డ్యామ్ మొత్తం నీళ్ళుంటాయి, ఆ నీళ్ళలో నుంచి ప్రయాణం చేసుకుని రావాలి. ఏమంత అవసరము. భగీరథ సినిమా చూసే ఉంటారు అందరూ, రవితేజ గారి సినిమా. ఆ సినిమాలో అయితే డ్యామ్ కోసము ప్రకాష్ రాజ్ని అయితే అదే పనిగా రవితేజ గారి ఫాదర్ అయితే అమౌంట్ అంతా కలెక్ట్ చేసి నువ్వు చదువుకొని వచ్చి ఊరికి బ్రిడ్జ్ కట్టించురా అనేసి పంపించేస్తారనమాట, చదువుల కోసం, పై చదువుల కోసం అనేసి. సో అలా ఉందండి ఈ ఊరైతే. అయినా ఈ ఊరికైతే రవితేజ రాలేదు, ప్రకాష్ రాజ్ వెళ్ళలేదు. అలాంటి ఊరు సినిమాలో చూపించారు మీకు, బట్ నేనైతే మీ అందరికీ రియల్గా చూపించాను. అంత సాహసం చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడైతే గ్యాస్ అయిపోతే కట్ల పొయ్యి పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది మన ఆడవాళ్ళకి. ఎవరికైనా అంతే, నేను కూడా అంతే, కట్ల పొయ్యి పెట్టాలంటే ఇబ్బందే. ఎప్పుడో ఒకప్పుడు అయితే ఓకే, బట్ రోజు పెట్టాలంటే కూడా ఇబ్బంది. ఇలాంటి సౌకర్యాలు వచ్చేసి ఇలాంటి ఇబ్బందులు పడి అప్పట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే చాలా హెల్తీగా ఉన్నారు, హెల్తీ ఫుడ్ తిన్నారు. ఇప్పుడు ఏదైనా ఈజీగా తినేసి ఈజీగా చేసుకొని సో హెల్త్లు అయితే చాలా పాడైపోతున్నాయి. ఇలాంటి మనకు ఒక వాతావరణంలో ఉంటే కనుక రోగాలు అనేవి తక్కువగా వచ్చేవి. ఇప్పుడైతే రోగాలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఫుడ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, రోగాలు కూడా అన్ని రకాలు అయిపోయినాయి ఇప్పుడు. ఇక్కడ చూడండి ఈ రోడ్లు
ఎలా ఉన్నాయో చూడండి రోడ్లు. ఇట్లా రోడ్డుల్లో వచ్చి వెళ్ళే వాళ్ళు అంటే వామ్మో చాలా గ్రేట్ అండి అప్పటి వాళ్ళు అయితే. ఈ ఊరోళ్ళు అయితే చాలా గ్రేట్ అనుకోండి. ఒక రోడ్డు లేదు, పాడు లేదు, ఏదో అక్కడ ఇండ్ల ముందరైతే వాళ్ళంతటా వాళ్ళే ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు ఏదో, కానీ చిన్న రోడ్డు అయితే వేసుకున్నారు. ఇక్కడ చూడండి రోడ్ అయితే వేసుకుండారు వీళ్ళు. ఈ రోడ్ ఇంటి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు, సాయంత్రం అయితే కూర్చో ఉండేవాళ్ళు. సో చాలా మంచి ఊరు వాళ్ళకి, మనకైతే కాదు. నాకైతే చాలా బాధగా ఉంది, ఎందుకంటే వీళ్ళు ఉండే ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళారు కాబట్టి. కానీ ఇలాంటి ప్లేస్ ఎవరికైనా డేంజరే కదండి, ప్రాణాలకే అపాయం ఉంటుంది ఇక్కడైతే. ఒక పాములతో, పులులతో మనం ఇక్కడికి జస్ట్ రాగానే ఇక్కడైతే ఒక నెమళ్ళు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సో నెమళ్ళు, పులులు ఎక్కడుంటాయి మనకందరికీ తెలిసిందే కదా, ఒక అడవుల్లో అయితే ఉంటాయన్నమాట. అలాంటి ప్లేస్లో అయితే వీళ్ళైతే ఉండేవాళ్ళు. సో వీళ్ళకైతే హ్యాట్సప్ చేయాలి, ఖాళీ చేసేసినందుకు సంతోషం కూడా చేయాలి మనమైతే. ఇక్కడ పూరి గుడిసెలు చాలానే ఉన్నాయి చూడండి. సో ఫైనల్గా అయితే మనం ఊరు మొత్తం విజిట్ చేయడం అయిపోయింది. ఇంకా స్టార్టింగ్లోనే మనకు ఒక గుడి ఉంది అని చెప్పాను కదా, ఆ గుడిని అయితే ఒక్కసారి విజిట్ చేసేద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ వచ్చేసి ఏ దేవత ఉంది, మనకు ఏ దేవుళ్ళు ఉన్నారో చూద్దాం మనము. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే నాకు తెలిస్తే నేను చెప్తాను, లేదంటే ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అబ్బో కాళ్ళు అయితే కాలిపోతున్నాయి అనుకోండి ఇక్కడ. ఇంకా ఇక్కడ లోపల వచ్చి మనకు స్పీకర్స్ అంట ఇలాంటివన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లోపలైతే ఒక దేవత ఉంది, నాకు తెలిసి అమ్మోరు తల్లి అనుకుంటున్నా. మీరందరూ ఏమంటారో నాకు తెలీదు, నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ ఉండే గుడిలో ఉన్న దేవుళ్ళు ఎవరు అనేసి. ఇద్దరు ఉన్నారనమాట చూడండి, ఇద్దరున్నారు. సో వీళ్ళైతే ఎవరు అనేసి నాకైతే చెప్పండి. నేనైతే అమ్మోరు అనుకుంటున్నా. మామూలుగా అయితే అమ్మోరు గుడి అయితే ఇలాగే కనిపిస్తుంది. ఇంకా గంగమ్మ తల్లి కానివ్వండి, అమ్మోరు తల్లి కానివ్వండి, ఇలాగే చూశాను నేను. ఇంకా స్పీకర్స్, ట్రంక్ పెట్టే అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. అది కూడా మనకు గుడికి ఎదురుగా అయితే మనకు ఒక వేప చెట్టు ఉంది, అలాగే శూలం కూడా పెట్టి ఉన్నారు. ఇక మామూలుగా శూలం అంటే నేను గంగమ్మ గుడి ముందర అలాగే అమ్మోరు గుడి ముందర అయితే చూశానన్నమాట. కొంతమంది అంటారు అమ్మోరు గంగమ్మ ఇద్దరు ఒకటే అనేసి. నాకైతే క్లారిటీ లేదు, ఎవరైనా కానీ నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని గురించి. అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే పెట్టానన్నమాట. సో చిన్న గుడి విశాలంగా ఉంది. ఇక్కడైతే వేప చెట్లు, మనకు సపోటా చెట్లు అన్ని రౌండ్ ఆఫ్ అయితే చెట్ల మధ్యలో అయితే గుడి కట్టారు. ఇది చాలా బాగుంది. పైన మైక్ కూడా ఉందన్నమాట. ఈ కొండలు అయితే చూడండి ఎలా పగలగొట్టారో వీళ్ళు. ఫైనల్గా అయితే ఇదేనండి ఈ రోజుకైతే మన వీడియో చూస్తూ. సో చూసారు కదండి మన వీడియో గురగుంపు తాండా ఎలా అనిపించిందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన మోసిన్ అఫీషియల్ వనం ఛానల్లో వస్తుంటాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, హైప్ ఖచ్చితంగా ఇస్తూ ఉండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.